సినిమాగా తీసుకుంటే నో ప్రాబ్లం, కానీ సినిమాని సీరియస్ గా తీసుకుంటే అక్కడే ప్రాబ్లం. చూడండి, లెట్స్ కాల్ అపాన్ శకల శంకర్ ఎన్ఎస్టీ. రామ చిలకమ్మ ప్రేమ బలకమ్మ గోపమ్మ. అమ్మయ్యా, ఎన్నాళ్ళకి నాకు కర్ణ నెరవేరిందర్రా. ఆహా, ఈ రోజు కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేశాను. అన్నయ్య, నిజంగా నువ్వు చూడాలని సినిమా చేయకపోతే నేను కలకత్తా రాకపోదురా. చేసావు కానీ కలకత్తాలో ఎందుకు చేసావా? మా సగాపాల పక్కన కదా, అక్కడ చేయొచ్చు కదా అన్నయ్య. ఇక్కడ ఏంటి అర్థం కావట్లేదు. అమ్మయ్యా, అవును మేలు, ఎక్కడికి వచ్చావు కదా, కాళీమాత టెంపుల్. అబ్బా, నాకు ఏంటి అర్థం కావట్లేదు. ఇక్కడ ఓ పని చేస్తున్నానయ్యా, నువ్వు ఎలా స్టార్ట్ చేసినావు, నేను అలాగే స్టార్ట్ చేస్తాను. నువ్వు అదేదో త్యాగరాజు కీర్తన పాడినావు కదా, నేను పాడితే ఎవరు ఒకరు వచ్చి చాలా చక్కగా పాడావని ఆయన అంటారు, తెలుగు అర్థం అవుతుంది. సరే మామగరే సనిగపస, సరే మామగరే సనిగపస, రే మదనిగ పస సనిగప మరమరే. యమహానగరి కలకత్తా పురి, యమహానగరి కలకత్తా పురి, నమహోగిలి హౌరావారధి. యమహానగరి కలకత్తా పురి, చిరు త్యాగరాజు నీ కృతి. చాలా చక్కగా పాడావు బాబా. ఓరి శంకరా, నువ్వేంట్రా నీకోసం కాలిని పిల్లిలాగా తిరుగుతానంట్రా. క్రితం వారం ఏమో ఇంద్ర సినిమా తీశారని వారణాసి వెళ్ళిపోన్నావు. నా ఇల్లంతా తాకట్టు పెట్టేసి డబ్బులు పట్టుకొని వెళ్ళిపోన్నావు. ఇప్పుడు ఈ కలకత్తాలోనే ఊరంతా తిరుగుతాను, అక్కడ ఉన్నాను పాటలు పాడుకొని పిచ్చోళ్ళలాగా తిరుగుతాను. పాటలు పాడిపోతే గుర్తుపట్టండి అన్న, చూడలేదు నువ్వు. అరే, చిరంజీవిని గుర్తుపట్టారని నిన్ను ఎలా గుర్తుపడతారా? అయినా నువ్వెందుకు వచ్చావు? వెనకాతలు వెళ్ళిపోతున్నావు, ఎక్కడికున్నావు? కాశీ అలాగే వెళ్ళిపోతున్నావు, వెళ్ళు. బరే, నువ్వు లేవని అమ్మ బెంగ పెట్టుకొని మంచం మీద పడి ఉందరా. నాకేమో ఒళ్ళు అంతా చెమట్లు వణుకో, తమ్ముడికేమో వాంతులు అయిపోతాను. ఇంటికి రా, వెళ్ళిపోతామో. అంటే నాన్న, నేను చిరంజీవి నేను చూడతాను, నేను రాను. నువ్వు వెళ్ళా ఆశ. ఇక్కడ లేడురా, హైదరాబాద్ లో ఉన్నాడు రా చిరంజీవి అని. సినిమా రదే ఇది. ఎక్కడ లేదు అంటాను. జబర్దస్త్ చూసావు నువ్వు? అవును. నాగబాబు ఎక్కడ ఉన్నారా? ఆ శైలిలో కూకొని ఉంటాడు. మరి అదే అక్కడే ఉన్నారు కదా. అవును, ఎక్కడే ఉన్నాడు. మరి చూడాలని చూసావా? చిరంజీవి అని ఎక్కడ ఉన్నాడా? కలకత్తాలోనే ఉన్నాడు. మరి అందుకే వచ్చాను నేను. చూసావు నాయన, చిరంజీవి లేడు అంటాను కదా, అదేట ఎవరు? సౌందర్య ముఖం చూసి మాట్లాడు. ఊరికన్నా, నీకు ఏట తెలీదా? సౌందర్య ఎక్కడ ఉన్నప్పుడు చిరంజీవి ఉన్న డేట ఆడు దొరుకుతుంటది. ఆడికి ప్రకాశ్ రాజ్ గారు చూడెత్తాను. కాదమ్మా, నువ్వు సినిమాలో బాగున్నావు, ఇప్పుడేట గోళంలో పడిన కప్ప పిల్లలాగా అయిపోయినవా? ఏమంత అల్లరి పెట్టాను అన్నీనా? దమనంలోకి వెళ్ళి రెంట్ డబ్బులు తీసుకు ఇచ్చినాడా చిరంజీవి అన్నయ్య? మరి నువ్వేట రూమ్ రెంట్ ఖాళీ చేయకండి, బయటకు వెళ్ళిపోమంటవా? ఆయన బయటకు వెళ్ళిపోమంటవా? జిగ్మల్ ఇచ్చి పక్కన ఉంటుంది. నేను ఆడికేది పిచ్చి పట్లు మాట్లాడతాను. నువ్వైనా సౌందర్యం అంటే పొంగిపోతాను. అవునమ్మా అంటాడు. నువ్వు మంచి బంగిరి పిల్లలు మాయకుంటే ఆయన చాకు అంటాడు. ఏం ఒప్పుకోవా? సౌందర్య చచ్చిపోయింది అని సౌందర్యం కాదని చెప్పదు. సౌందర్యం చచ్చిపోయిందిరా. సౌందర్య కాదు, చచ్చిపోయింది. అంజలి జావు చచ్చిపోయింది, ప్రకాశ్ రాజ్ చంపాడు. పిల్ల సౌందర్య కాదు, ఆ ముఖం చూడు. వారా ప్రేమించిన కదా, ఇద్దరు బాగా ప్రేమించుకుంటారు కదా. అవును. కూతుర్ని చంపేసి అమ్మా అమ్మా ఏట్రా ఎలా కనబడతారు? వెళ్ళిపోట్లా కనబడతారు మేమా? వాడిని ఆయన మర్చిపోను రాయ్. చిరంజీవి అని అందులో ఒకటి ఉంటుందా? आप खेलेंगे खेले पिच बहुत अच्छा है. అవునరా, పిచ్చి బాగా ఎక్కువ ఉంది. నేను అదే మాట అంటాను ఇందాక నుండి. పిచ్చి అదిరింది, గుంట కూడా అదిరింది. నీటిలో చేపలంటే ఎగిరెగిరి పడతాయంట. ఎగిరిన ఆ చేపలన్నీ మొక్కలుగా కోచనంట. చిన్నడా, నువ్వెందుకు వచ్చినావా? నువ్వెందుకు వచ్చావా? నువ్వెందుకు వచ్చి కళ్ళు మెట్టగలుగుతావు, తగిలించి కళ్ళు మళ్ళీ చెయ్యి అక్కడెడతాను తమ్ముడు. దోళగా నేను పట్టించింది.
కళ్యాణ్ అన్నయ్య మేనరాజు అయితే ఆయన అంతే మేనరేజం లాగా ఉంది, నువ్వంటే ఏదో తామరగతి పట్టి బక్కురుకున్నాడు లాగా ఉన్నావు. అది కానీ ఎందుకు వచ్చినావా? నువ్వెందుకు వచ్చావా? నేను ఎందుకు వచ్చానంటే ఇలాగంత పెట్టరా, నేను ఎందుకు వచ్చినంటే చూడలేదు సినిమా చూసి అన్ని చూడడానికి వచ్చాను కలకత్తా. నాను చూడడానికి వచ్చాను మాకు పవన్ కళ్యాణ్ అన్ని చూడడానికి. ఏ సినిమా అంతా పెట్టరా? సినిమా షూటింగ్ ఎక్కడ జరిగిందా? కలకత్తాలో జరగలేదు. నాయన కుసి కూడా ఎక్కడ జరిగిందట? వారు అది ఎక్కడ జరిగింది నా ప్యానం మీదకే. అనియ నీకు విషయం చెప్పాలని. ఏట్రా? ఇప్పుడు ఖుషి సినిమా చూసినావా? చూసిన మా పవన్ కళ్యాణ్ అన్నయ్య ఫస్ట్ సినిమా వేయగానే కరెంట్ బట్టలు వేసుకునే ఇదా ఇలా కొంతాడు అన్నయ్య. అబ్బా అన్నయ్య సోపరా ఏం పెట్టినా తీ ముడుగు మీద కొడిగా తీ. ఆయన పెడితే పోజులాగా ఉంది, నువ్వు పెడితే ముట్టు వేసిపోయి కుక్కలాగా ఉంది. అరా నేను వెళ్ళను రా. నువ్వు మాత్రం చిరంజీవిని చూడడానికి రావచ్చు కానీ నేను కళ్యాణ్ బాబు నేను చూడడానికి రాకూడదట. సినిమా ఎప్పుడు రా తీసారా? ఇప్పుడంతే అదే 2000 సంవత్సరం తీసారా? ఇదే సంవత్సరం రా? 2014 కొడకన్నా కొట్టేస్తాడు రైట్. 14 సంవత్సరాలు ఆయన ఇక్కడ తిరగడానికి వనవాసం చేస్తాడు ఇక్కడ. ప్రజల కోసం ప్రభుత్వం కానీ ప్రభుత్వం కోసం ప్రజలు కాదు. ఈ కలకత్తాలో జరిగే కుంభమేళా సాక్షిగా చెబుతున్నాను, నాకెవరైనా అడ్డు చెబితే వాణ్ణి అడ్డంగా నరికి ఇదే మేళాలో కలిపేస్తాను. పండు అయ్యా ఎందుకు వచ్చావురా? అదేందయ్యా మీరు మాట్లాడుతారు? పెద్దన్న వచ్చాడా చిరంజీవి గారి కోసం, చిన్న వచ్చాడా పవన్ అన్న కోసం, మరి నేను రామ్ చరణ్ గారి కోసం రావాలా వద్దా? నాయన నాయకు కలకత్తాలో తీసారా? అది నా ప్యానం మీదకే వచ్చిందా? చంపేస్తున్నారా ముగ్గురు కలిసి, ముగ్గురు గాడిదలని కన్నా అడ్డగాడిదలాగా ఉన్నాడు. అది ఉండే నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు శంకర? మళ్ళీ నన్ను నొక్కేసే. బొంబాయి ఎందుకు? ఆటో జాన్ని చూడడానికి. ఆటో జాని ఎవరురా? రౌడీ ఆడు చూడలేదట నువ్వు? అక్కడే ఉంటాను అన్నయ్య, వెళ్ళి చూసి వస్తాను నిన్ను. ఎక్కడికి వెళ్ళిపోతాను నువ్వు? మళ్ళీ కదులుతాను. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతాను రా? అక్కడికి అంత ఊటీకే ఏదో డ్యూటీకి వెళ్తాను అన్నట్టు చెప్తాను. ఊటీకి ఏటి పని నీకు? ఏటి పని అంటే తొలి ఎక్కడ తీసారా? సినిమా నిన్నేడు కొట్టను రారా? పెద్దోళ్ళు ఉన్నారని మొక్క మాటని కేసు మాట్లాడలేకపోను గానీ నేను మెగా ఫ్యామిలీకి మంచి ఫ్యాన్ నేను. అయ్యా దయచేసి నాకు బాబుని చూపించు నాయన. అయ్యా రాయ్యా చూసి చచ్చిపోతాను రా నేను. బాబు సార్ ఒకసారి నువ్వు చెప్పావు ఎవరో ఏదో మాట్లాడుకుంటుంటే ఎవరు కలకట్ట వెళ్ళిపోయాడండి అని చెప్పావు. ఏం చేసాడు అతను కలకట్ట? 175 days అండి చూడాలని ఉంది. అప్పుడు నేను 7th క్లాస్ అవుతున్నాను. అది చూసాడండి, ఒక 4 రోజులు కంటిన్యూ చూసాడు. చూసి సేమ్ బట్టలు కొనుక్కొని గిటార్ పట్టుకుని ట్రైన్ వెళ్ళిపోయాడు కలకత్తా. గిటార్ వెళ్ళిపోయి చిరంజీవి గారు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, అక్కడ తిరుగుతున్నాడు మొత్తం. ఒక 10 రోజులు వాళ్ళ నాన్న కూడా తిరిగాడు, కనపడతాడు ఏమైనా. కృషి కూడా కలకట్టాలు చేశారు అక్కడ దాకా. ఓకే, తర్వాత పవర్ స్టార్ నుంచి అడుగు కలకట్టా చేశాడు నాయక్. అప్పుడు నాకు బాగా కరెక్ట్ అయింది. ఈ సందర్భంగా మాత్రం మా అన్నయ్య ఫ్యాన్స్ అందరికి హ్యాట్స్ ఆఫ్. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ కి మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది